మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి అనిషా పురుషోత్తమ్. మా అప్పుడు వచ్చి శ్రీనివాస్ అండ్ కవిత గారు. ఫస్ట్లో నాకు ఇది అంత బిలీవ్ చేయలేదు. మన శిర్ష మేడం వచ్చి డెమో ఇచ్చి నాకు కొంచెం ప్రోడక్ట్ చెప్పారు. చాలా చూసాను ఇట్లాంటి ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి. ఇట్లాంటివి ఎందుకు చెప్తారు ఎందుకు కోసం అని చెప్తారు అని చెప్పి మేడం కూడా నేను కొంచెం బిలీవ్ చేయలేదు. తను అప్పుడు ఏ స్టేజ్లో ఉందో మాకు తెలియదు, కానీ వెళ్ళిపోండి మేడం అవసరం లేదని చెప్పాను. సరే ఎంత దూరం వచ్చారో దీని గురించి చెప్తున్నా అని చెప్పి ఒక టీ పొడి ఆయిల్ తీసుకున్నాను. నాకు బాగా అనిపించినాయి. టీ పొడి ఆయిల్ బాగా అనిపించి వాడాను. ఎందుకంటే మీరు పెడతారు పెట్టారు నేను ఆయిల్ మీద కంపల్సరీ పెడతాను. ఎందుకంటే హెయిర్ బాగా ఇష్టం నాకు. ఆయిల్ బాగా అనిపించింది. నెత్తికి చేయి ఇట్లా చేయి పెడితే అంటది నాకు, దిండుకు అంటలేదు. బాగా అనిపించింది. ఎప్పుడు కూల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎండలో బాగా తిరుగుతా, ఎక్కువ డ్రైవ్ చేస్తాను కాబట్టి బయట దునికి ఎండకు ఇబ్బంది అవుతుందని పెట్టుకుంటా. తర్వాత టీ బాగా అనిపించింది, ఎనర్జీగా అనిపించింది, బాగా అనిపించి వాడుకున్నాం. మాకు మేడం కొంచెం ఆరోగ్యం బాగాలేక కొన్ని సప్లిమెంట్ తీసుకుంది. నాకు తెలియకుండా వాడుకుంది, తగ్గిందని క్వశ్చన్ వేసాను మేడం, శిష్య మేడం అన్ని శిష్య మేడానికి. ఎందుకంటే ఆమె తప్పదు, నాకు లీడర్ కాబట్టి. ప్రతిదీ అమ్మని అడిగాను. తను కూడా నమ్మకుండా మళ్ళీ పోలీస్ సార్ని అడిగాను. తను చెప్పాడు ఇట్లా 6 నెలలు వాడుకుంటే తగ్గిపోతుందంటే తనకు డిసిజన్ మొత్తం తగ్గిపోయింది, బాగుంది, ఆరోగ్యం బాగైంది. 18 సంవత్సరాలు తగ్గింది. అమ్మకు వారం 10 రోజులు తగ్గిందంటే 6 నెలలు మొత్తం క్లియర్ అయింది, బాగా అనిపించిన. తర్వాత నేను అస్తమాకు వాడాను, నాకు కూడా బాగుంది. వాడినాక నాకు అందరికీ విచిత్రం ఏంటంటే నెల 2 నెలలు వాడితే తగ్గిపోతే, నాకు 2 నెలలు వాడితే ఎక్కువైంది. నాకు మన దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువైందని నాకు తెలియదు. ఫస్ట్లో పెరిగి తగ్గింది నాకు అస్తమా. ఫస్ట్లో నేను పోలీసాన్ని కూడా కొంచెం చాలా అడిగాను, ఎందుకంటే మనకు అడగడం చాలా ఇష్టం. అడిగితే 2 నెలలు కాదు 3 నెలలు కాదు 6 నెలలు వాడు, తగ్గిపోయినాక నువ్వు దీని గురించి తెలుసుకోవాలన్నాడు. వాడినాడు 6 నెలలు వాడితే నాకు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. ఇట్లా మాట్లాడడానికి కూడా నాకు సరిపోతుంది, ఎందుకంటే డబ్బు వస్తుంది, తుమ్ముతుండే ఇబ్బంది పడేది చాలా. అలాంటిది మా మేడం ఉంటే ఒక మీటింగ్ చూడు మాకు తెలుసు, బిజినెస్ ఉన్నాడా, పైసలు వస్తాయట, లక్షలు వస్తాయట అని చెప్తే ఒకరోజు మన బిక్షప్ సార్ అండ్ రమేశ్చంద్ర సార్ వచ్చాడు. రమేశ్చంద్ర సార్ వచ్చినాక 6 లక్షలు చిల్లర వస్తుందంటే, ఏమో నాకు 4 వెహికల్స్ ఉంటే ఇంత బిజినెస్ చేస్తున్నా, నాకే రాట్లు 50-60 మిగతానికే చాలా కష్టం ఉందని బాగా ఆలోచించా. సార్ కూడా అడిగారు ఎవరెవరు బిజినెస్ చేస్తారు చేయలేకపోతే ఒక్కడే లేపాక ఆ మీటింగ్లో అక్కడ స్కూల్లో పెట్టారు. ఇది మన హనుమాన్ నగర్లో అనుకుంటుంది. సప్న మేడం తీసుకొచ్చారు. అప్పుడు నేను ఒక్కడే లేపాను. తర్వాత సార్ వెళ్తున్నారు, మీరు 6,50,000 చిల్లర ఎట్లా సంపాదిస్తారు సార్, నాకు కూడా కావాలి డబ్బులు, మీరు ఎట్లా సంపాదిస్తారో, నేను ఇంత చేస్తున్నా నాకు రావట్లేదు, 4 డ్రైవర్లు 80,000 జీతాలు ఇస్తున్నా నాకు వస్తలేవు, ఎలా వస్తుందని అడిగాను. సార్ని అడిగాను, నాతో పాటు జర్నీ చేయి, తెలుసుకో, దీంట్లో ఉంది 3 జనరేషన్ ప్లాన్ ఉందని చెప్తే, నాకు కూడా 3 జనరేషన్ కావాలని కోరుకున్నా. నేను ఆల్రెడీ అయ్యాను, స్టార్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆల్రెడీ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలి. ఏదో మనం చేరి ఐడియా ఇచ్చి ముందుకు వస్తే కాదు, మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాని గురించి తెలపాలి, ఎదుటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పుట్టిన పూడ్చిపెడతా కాదు. మనం కూడా దీని గురించి ఏందనేది మన పెద్దవాళ్ళతో సజెషన్ తీసుకొని